పొడుగు కాళ్ల కోడలు అనామిక మట్టి ఇంట్లో నుంచి బయటకొచ్చింది. ఇంటి ముందు ఒక దిక్కుకి ఇసుక కుప్పగా పోసి ఉంది. దాని పక్కన కంకర కూడా కుప్పగా పోసి ఉంది. మరోవైపు ఇటుకలు కుప్పగా ఉన్నాయి. అవి కనిపించగానే అనామికకి కోపమొచ్చింది. అత్తయ్యా, అత్తయ్యా, ఒకసారి బయటికి రండి అని గట్టిగా పిలవగానే ఇంట్లో నుంచి అత్తగారు శారద బయటకొచ్చింది. ఏంటి కోళ్ళ, ఎందుకు అంతలాగా అరుతున్నావు? నాకేం చెవుడు రాలేదుగా, మామూలుగానే ఉన్నాను. మామూలుగా అత్తయ్యా అత్తయ్య అని పిలిచిన వినబడుద్దుగా. ఇప్పుడు గట్టిగా పిలిచినందుకు మిమ్మల్ని మన్నించమని వేడుకోవాలా? ఏమైంది కోళ్ళ, ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇంతలా కోపం తెచ్చుకోలేదు. ఈరోజు మాత్రం ఎందుకు అంతలా కోపం వస్తుంది? ఇంతకీ ఏం జరిగింది? ఇంటి ముందున్న వీటిని చూసి అప్పుడు మాట్లాడండి అత్తయ్య అని అనామిక ఇంటి ముందున్న ఇసుక, కంకర, ఇటుకల్ని చూపిస్తుంది. శారద వాటిని చూసి ఒక నిట్టూర్పుతో, ఇప్పుడు వీటిని కొత్తగా చూడడం ఏంటి కోళ్ళ? గత 2-3 నెలల నుంచి ఇక్కడే చూస్తున్నాంగా. మీకు వీటిని చూస్తుంటే ఏమనిపిస్తుందో నాకు తెలియదు కాని నాకు మాత్రం చిరాకేస్తుంది. ఎక్కడ లేని కోపం కూడా వస్తుంది. చిరాకేసినా కోపం వచ్చినా ఇక నేనేం చేయలేను కదా కోళ్ళ. అలా అంటే ఎలా అత్తయ్య? ఇప్పుడు చిన్న చిన్న వర్షాలు పడుతున్నాయి, అయినా మన ఇల్లు అక్కడక్కడ కురుస్తూనే ఉంది. ఇల్లు తడిసిన చోట షాక్ వస్తుంది అత్తయ్య. ఇంకెప్పుడు అత్తయ్య మనం ఇంటిని బాగు చేయించేది? నన్నేం చేయమంటావు కోళ్ళ? 2 నెలల క్రితం కొడుకు రమేష్కి, మీ మావయ్యకి వచ్చేది వర్షాకాలం, ఇల్లు మొత్తం కురుసుద్ది. ఈ ఎండాకాలంలోనే ఇంటిని బాగు చేయించుకుంటే బాగుంటది. లేదంటే అప్పుడు మనం ఇంట్లో ఉన్నా ఒకటే, వర్షంలో ఉన్నా ఒకటేనని ఎంతో గట్టిగా చెప్పగానే సరే అన్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక, ఇంకో ట్రాక్టర్ కంకర, ఇంకో ట్రాక్టర్ ఇటుక తీసుకొచ్చి ఇలా ఇంటి ముందు పోసి డబ్బులు లేవని వదిలేశారు. అంతేనా అత్తయ్య? అంతే కోళ్ళ. అప్పటినుండి ఇద్దరికి గుర్తు చేస్తానే ఉన్నాను. సిమెంట్ కొన్న తర్వాత పని మొదలు పెడదాం శారదా, డబ్బులొత్తాయి, కొంచెం ఓపిక పట్టమన్నారు. ఎప్పుడు అడిగినా ఏదో ఒక సమస్య ఉందని చెప్పి తప్పించుకునేవాళ్ళు. ఇప్పుడు తీరా చూస్తే వర్షాకాలం వచ్చేసింది. అందరం వాన్లో పడుకునే పరిస్థితి వచ్చింది. ఇక మీ వల్ల కాదత్తయ్య, నేనే ఆయన మావి ఇంటికి వస్తారు కదా, అప్పుడు అడుగుతాను. వర్షం పడుతున్నప్పుడు ఇల్లు కురవకుండా ఉండడానికి ఇంటిని బాగు చేయిస్తారా లేదా అని అడుగుతాను. కోపం తెచ్చుకోబాకే. పగలంతా ఆయన అబ్బాయి డ్యూటీలు చేసుకుని వస్తారు. మనం అడిగి విసిగిస్తే గనక రేపు చేపిస్తావులేనని ఏదో ఒకటి చెప్పి మన నోర్లు మూయించేవాడు. ఇక నేను అడగలేదులే. అందుకే అత్తయ్య ఇప్పుడు నేను అడుగుదాం అనుకుంటున్నాను. అడుక్కోళ్ళ, నువ్వు అడిగితే మీ మావయ్య కొడుకు ఏం చెప్తారో చూస్తాను. చీకటి పడిన తర్వాత పని నుంచి ఇంటికి వస్తారు కదా, అప్పుడు అడుగుతాను. ఇప్పుడు నాకేదో ఒక పని చెప్పారు కదా అత్తయ్య, ఏం చేయమన్నారు? సుశీల వాళ్ళ ఇంటికెళ్ళి మా అత్తయ్య పొలం కూలి డబ్బులు ఇమ్మని చెప్పిందని తీసుకురా కోళ్ళ. సరే అత్తయ్య, సుశీల పిన్ని ఇంటికెళ్ళి కూలి డబ్బులు తీసుకుని వస్తాను అని అనామిక చెప్పగానే శారద ఇంట్లోకి వెళ్ళింది. అనామిక సుశీల ఇంటికొచ్చింది. పొడుగు కాళ్ళ అనామికని చూడగానే సుశీలకి విషయం అర్థమైంది. కూలి డబ్బుల కోసం పంపించిందా తల్లి మీ అత్తయ్య? అవును పిన్ని, 2-3 రోజుల్లో ఇస్తారని చెప్పి 10 రోజులని ఇవ్వడం లేదంట కదా పిన్ని. కొంచెం ఇవ్వండి, ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది పిన్ని. ఉంటుంది తల్లి, కానీ ఏం చేయని చెప్పమ్మా మా బాధ. పంట వేసినా సరిగ్గా పండలేదు, కనీసం పెట్టుబడి కూడా రాలేదు. చేసినప్పు చూస్తే అలాగే ఉంది. ఒక శారదకే కాదు, ఇంకో 5-6 మందికి కూడా కూలి డబ్బులు ఇవ్వాలి అని చెప్పగానే అనామిక మనసు కరిగిపోయింది. సానుభూతిగా ఇలా అంటుంది. సర్లే పిన్ని, 2-3 రోజుల్లో ఏదోలా చూసి సర్దుబాటు చేయండి. పెద్ద మొత్తం డబ్బులు కదా పిన్ని. అవును అనామిక, నువ్వెళ్ళు. మీ బాబాయి పొలం నుంచి ఇంటికి రాగానే నువ్వు డబ్బుల కోసం వచ్చిన విషయం చెప్తాను. ఆయన ఏదోలా సర్దుబాటు చేసి ఇస్తాళ్లే. సరే పిన్ని, ఉంటాను అని చెప్పి అనామిక తిరిగి ఇంటికి వెళ్ళింది. ఏవైంది కోళ్ళ? చాలా బాధలో ఉన్నట్టుంది అత్తయ్య. పంట మొత్తం నష్టం వచ్చిందంట కదా, చేసిన అప్పు మొత్తం మెడక పడింది తల్లి అని కన్నీరు పెట్టుకున్నారు. దాంతో కరుణ నిండని నీ గుండె పూర్తిగా కరిగిపోయి ఇప్పుడే వద్దులే పిన్ని అని చెప్పేసి వచ్చావా? లేదంటే మొత్తానికి ఇవ్వద్దు పిన్ని అని చెప్పావా? అలా ఎందుకు చెప్తానత్తయ్య? పెద్ద మొత్తంలో డబ్బులు కదా పిన్ని, 2-3 రోజుల్లో సర్దుబాటు చేయండి అని చెప్పొచ్చేశానత్తయ్య. ఆ డబ్బులొత్తే ఇంటి పని మొదలు పెట్టాలని మీ మావి అనుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఆ డబ్బులు రాకపోతే మనం వర్షంలో తడవాల్సిందేనా అత్తయ్య? అంతే కదా మరి అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళిపోయింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. చీకటి పడింది. పొలం పనులకు వెళ్లిన ప్రసాదు, రమేష్లు ఇంటికొచ్చారు. ఇంటి బయట వేసిన మంచాల్లో కూర్చున్నారు. వాళ్ళ దగ్గరికి అనామిక నీళ్లు తీసుకుని వచ్చింది. ఇద్దరూ నీళ్లు తాగారు.
మావయ్య కుదుట పడ్డారా? ఎందుకు కోళ్ళా? ఏమైంది అనామిక? ఏం కాలేదు. మీరు గనక కుదుట పడితే మీతో ఇంటి గురించి మాట్లాడదామని. ఇంటి గురించి మాట్లాడేదేముంది అనామిక? వీటిని ఒకసారి చూడండి అంటూ ఇసుక ఇటుక కంకరని చూపిస్తుంది అనామిక. తండ్రి కొడుకులు వాటిని చూస్తారు, కానీ ఏమీ మాట్లాడలేకపోతారు. మావయ్య ఎప్పుడు వీటిని తీసుకొచ్చి ఇంటి ముందు పోసారో మీకు గుర్తుకొచ్చిందా? ఇంటిని బాగు చేయించాలని మేము అనుకుంటున్నాం కోళ్ళ, కానీ డబ్బులే సర్దుబాటు కావడంలా, అందుకే వాటిని అట్టాగే ఉంచేశాం. మావయ్య నేను ఇలా అంటున్నానని అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఈ మధ్య పడిన చిన్న చిన్న వానలకే మా నీళ్లు బాగా కురుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వార్తలు కూడా వస్తున్నాయి. అవుననామిక, ఆ వార్తలు మేం కూడా చూస్తున్నాం, మేం కూడా వింటున్నాం. కానీ ఇంటి గురించి మాత్రం ఏం ఆలోచించడం లేదు, ఏం చేయడం లేదు కదండి. అనామిక, నువ్వు అలా ఎందుకు అనుకుంటావు? ఇంటిని సరిచేయడం అంటే మళ్ళీ ఇల్లు కట్టడమే అవుతుంది తెలుసా? ఇప్పుడున్న పెంకులు తీసి మట్టి తీసి అబ్బో చాలా పని ఉంటుంది. ఆ పని మొత్తం చెయ్యాలంటే బాగా డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం నేను నాన్న చాలా ప్రయత్నం చేస్తున్నాం అనామిక. అవును తల్లి, డబ్బులు సర్దుబాటు కాగానే ఇంటి పని మొదలెడతాం. ఇక ఈ విషయం వదిలేయమ్మా, వెళ్ళి మా కన్నం పెట్టు. సరే మావయ్య. ఇక అనామిక ఇంట్లోపలికి వెళ్తుంది. ఇంట్లో శారద అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేసింది. అత్తయ్య, మావయ్య వాళ్ళని భోజనానికి పిలవమంటారా? పిలువు కోళ్ళ. శారద పిలవమని చెప్పగానే అనామిక బయటకొచ్చి వాళ్ళని పిలుస్తుంది. మావయ్య, ఏవండి భోజనాలకి రండి. రమేషు ప్రసాదు ఇద్దరూ ఇంట్లోకి వెళ్తారు. అందరూ కలిసి కూర్చుని తింటారు. ఆ రోజు రాత్రి అలా గడిచిపోయింది. మరుసటి రోజున ప్రసాదు రమేష్లు కూలి పనులకు వెళ్ళిపోయారు. శారద ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది. పొడుగు కాళ్ల కోడలు అనామిక ఇటుకల దగ్గర నిలబడి ఉంటుంది. ట్రాక్టర్ తీసుకుని చంద్రయ్య గురవయ్య అక్కడికొచ్చారు. అనామిక తల్లి, ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పి డబ్బులు ఇస్తాడు. అనామిక ఆ డబ్బులు తీసుకొని, మనం మాట్లాడుకున్నంత తీసుకొచ్చారు కదా? అవును తల్లి, కావాలంటే లెక్క చూసుకో. నేను చూసుకుంటాను, కానీ మీరు ఇటుక మొత్తం ట్రాక్టర్ నిండా వేసుకుని వెళ్ళండి అని చెప్పగానే చంద్రయ్య గురవయ్య ఇద్దరూ కలిసి ఇటుకని ట్రాక్టర్లో వేసుకుని వెళ్ళిపోతారు. అనామిక డబ్బులు తీసుకుని ఇంట్లోకొచ్చింది. అత్తయ్య, నేను టౌన్ వరకు వెళ్ళొస్తాను. ఎక్కడికే? వర్షం వచ్చేలాగా ఉంటేను. అవునత్తయ్య, నా భయం కూడా అదే. వర్షం వచ్చేలా ఉంది. ఉన్నింటిని కాపాడుకోలేకపోతే మనం ఎక్కడున్నా ఒకటే. నేను ఇలా టౌన్కి వెళ్ళి పని చూసుకుని అలా వచ్చేస్తాను. మీరు ఇంట్లోనే ఉండండి. అలాగే కోళ్ళ, తొందరగొచ్చి అని శారద చెప్పగానే అనామిక ఇంట్లో నుంచి బయలుదేరుతుంది. శారద టీవీ చూస్తూ ఉంటుంది. ప్రసాదు రమేష్లు పొలంలో పనులు చేస్తూ, నాన్న వర్షం వచ్చేలా ఉంది, ఇంటికెళ్దాం పదా. అవును బాబు, నేను అదే అనుకుంటున్నాను. ఇలా ఇద్దరూ మాట్లాడుకొని ఇంటివైపు నడుస్తూ ఉంటారు. ఇంటి దగ్గర పొడుగుకాల అనామిక ఒకవైపు నిలబడి నిచ్చెన వేసుకొని, అత్తగారు శారద మరోవైపు నిలబడి ఇంటిపైన గాలికి లేచిపోకుండా ఎంత వానొచ్చినా కురవకుండా ఉండేలాగా ఒక కవర్ని కప్పుతారు. ఈలోగా వర్షం మొదలైంది. ప్రసాదు రమేషు తడుచుకుంటూనే ఇంటికొచ్చారు. పొడుగు కాళ్ల కోడలు చేసిన పని గురించి తెలుసుకొని వాళ్ళు మెచ్చుకుంటారు. వారెవ్వా కోళ్ళ, ఇటుకలమ్మి మంచి ఆలోచన చేసావు తల్లి. ఈ వర్షం వెలిసిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా ఇంటి పని చేసుకుందాంలే అని చెప్పి ఇక ఆ రోజు నుంచి ఇంటి పని కోసం డబ్బుని జమ చేయటం మొదలు పెడతారు. పొడుగు కాళ్ల అనామిక తాత్కాలికంగా తమ ఇంటిని వర్షం నుండి కాపాడినందుకు సంతోషపడుతుంది. ఈ విధంగా కష్టపడితే కానీ డబ్బులు సంపాదించలేని ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కష్టపడుతూ పొదుపుగా ఆ ఇంటిని బాగు చేయించుకోవడానికి డబ్బుల్ని దాచిపెడుతూ ఉంటారు. పొడుగు కాళ్ళ అనామికతో పాటు మనం కూడా ఎదురు చూద్దాం ఆ ఇల్లు తొందరగా బాగుపడాలని. తన బట్టల సంచితో ఇంటి బయట శారద బాధగా కన్నీళ్లతో నిలబడి ఉంది. తన భర్త ప్రసాదు, కొడుకు రమేషు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. కోడలు అనామిక కోపంగా ఇంట్లో నుంచి ఒక ప్లేట్ని, గ్లాస్ని తీసుకొచ్చి శారద మీదకు విసిరేస్తుంది. అవి వెళ్ళి శారదకు తగులుతాయి. కోడలు సంపాదించి పెడుతుంటే కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, కూర్చొని తింటాం అంతగా బాగుండదని, బుద్ధి తక్కువ పనని ఏమాత్రం సిగ్గు లేకుండా తింటూ వచ్చారు. అమ్మా కోళ్ళ, అత్తయ్య తోట మాట్లాడడం తప్పు. అయినా నువ్వు మాత్రమే కాదు కదా, నా కొడుకు కూడా కష్టపడుతున్నాడు, వాడు సంపాదిస్తున్నాడు. ఆ సంపాదనలో నుంచే మాకు అన్నం పెడుతున్నాడు, మేము తింటున్నాం. ఏం బాబు, కోడలంతంత మాట్లాంటంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడున్నావు? మావయ్య, నేను మిమ్మల్ని అనడం లేదు, మీరు ఇంట్లోకి వెళ్ళండి. అయినా ఆయన కష్టం చేసి సంపాదిస్తుంది మీకోసం కాదు,
తన భార్య పిల్లల కోసం. అయినా ఇప్పుడు మీకు కాళ్ళు చేతులున్నాయి, అవి బాగానే పనిచేస్తున్నాయి. నేను చెప్పినట్టుగా ఇళ్లల్లో పాచి పనులు చేస్తూ డబ్బులు సంపాదించి తీసుకురండి. అప్పుడు మీకు కూడా అన్నీ పెడతాను, సేవలు చేస్తాను, మిమ్మల్ని గౌరవిస్తాను. మన్నించుకోళ్ళ, కూలీ పనులు చేసిన నా చేతులు పాచి పనులు చెయ్యు. అయితే నా ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. సర్లే కోళ్ళ, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. పద శారద, నేను కూడా నీతో పాటే వస్తాను. అత్తయ్య మామయ్యలం కాకముందే మనం 7 అడుగులు వేసిన వాళ్ళం. ఇద్దరం ఒకే దగ్గరుందాం అని చెప్పి శారదని తీసుకొని ఇంటి నుంచి ప్రసాద్ వెళ్ళిపోతాడు. అనామిక, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కదా, నా వాళ్ళని నాకు దూరంగా పంపించావు. ఇక నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారదని తీసుకొని ప్రసాద్ పొలం గట్టున ఉన్న నేరేడు చెట్టు దగ్గరికి వచ్చాడు. బాధపడకు శారద, ఇదే చెట్టు కింద మనం గుడి చేసుకొని ఉందాం ఇక్కడే. సరేనండి. నువ్విక్కడే ఉండు. గుడి చేసుకోవడానికి కావలసిన గడ్డి కర్రలు తీసుకొస్తాను. నేనే దగ్గరుండి గుడి చేస్తాను నేను కూడా వస్తానండి అని చెప్పి శారదా ప్రసాద్ ఇద్దరూ కలిసి గుడిసె వేసుకుంటారు. ఆ గుడిసెలోనే ఉంటూ చేతనైన కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున శారద గుడిసె ముందు నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది. పాలకూర పట్టుకొని ప్రసాద్ వచ్చాడు. ఇదిగో శారదా, నువ్వు చెప్పినట్టుగా పాలకూర తీసుకొచ్చాను. ఎల్లి లోపల పెట్టండి. ఎవరికోసం అంతలా ఎదురు చూస్తున్నావు? మనవడో మనవరాలు కోసమండి. ఇవాళ ఆదివారం కదా. నిజమే కదా శారదా, హరీషు భవ్యలు స్కూల్కి ఇవాళ సెలవేగా, మనల్ని చూసిపోవడానికి మన దగ్గరికి వస్తారు కదూ. అవునండి, మన కడుపున పుట్టిన కొడుకు రమేషు మనల్ని చూడడానికి రాకపోయినా కొడుకు రక్తం పంచుకొని పుట్టిన మనవడో మనవరాలు వస్తున్నారు. వాళ్ళని చూసుకుంటూ సంతోషంగా ఉండాలి. అంతే కదా శారదా. అయినా మనకి వయసులో కావాల్సింది కొడుకు పిలుపు, కోడలు పెట్టే అన్నం కాదండి. మనవడో మనవరాలతో మాట్లాడుకోవడం, వాళ్ళతో సరదాగా ఆడుకోవడం, వాళ్ళ నవ్వులను చుట్టూ మురిసిపోవడం. భలే చెప్పావు శారదా. నేనట్ట ఊరి చివరి వరకు వెళ్ళొస్తాను. పిల్లలు ఎంతవరకు వచ్చారో కనిపిస్తారుగా. వద్దులేండి, కోడలు అనామేక చూసిందంటే చాలా పెద్ద గొడవ చేసుద్ది. కాళ్ళు చేసిన గొడవకే కదా శారదా మనం ఇట్ట పొలం దగ్గర ఈ నేరేడు చెట్టు కింద గుడి చేసుకొని ఉంటున్నాం. కోడల వల్ల మానని గాయం అయ్యింది. ఎందుకు ఆ గాయాన్ని తలుచుకుంటూ అంతలా బాధపడతా ఉంటారు మీరు? నిజం చెప్పాలంటే నాకెక్కడే ఈ గుడిసెలోనే చాలా ప్రశాంతంగా ఉంది. మామూలు ప్రశాంతత కాదు శారదా, సముద్రం అంత ప్రశాంతత ఉంది ఇక్కడ. ఆ ఇంట్లో కోడల్ని ఏది అడగాలన్న భయమే. ఆకలవుతుంది కోడలా, అన్నం పెట్టమని అడిగితే ఏ కష్టానికి పోయారని అంతలా ఆకలవుతుంది అనేది. దాహంగా ఉంది కోళ్ళ, నీళ్ళు ఇవ్వమని అని అడిగితే ఎన్నిసార్లు తాగుతారనేది. మీ నీళ్లు మీరు తెచ్చుకోమని చెప్పేది అంటూ శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసిన ప్రసాదు శారదని ఓదార్చుతూ, బాధపడకు శారదా, అత్తగా నువ్వు చెప్పిన మంచనేది కోడలు అనామికకి నచ్చలేదు. అందుకే నిన్ను మన కోళ్ళు వద్దనుకుంది. అయినా మనకు మంచే జరిగిందిలే. అవునండి, మనవడో మనవరాలు ఆదివారం మన దగ్గరికి వస్తారు. మనతో ఆడుకుంటారు, కబుర్లు చెబుతారు, నవ్విస్తారు. మనం ప్రేమగా పెట్టే గోరు ముద్దల్ని ఇష్టంగా తింటారు. చీకటి పడతా ఉండగా మన ఇంట్లో దీపం వెలిగించి వెళ్ళిపోతారు అని శారద చెప్తూ ఉండగా పిల్లలు హరీషు భవ్యలు సంతోషంగా అక్కడికొస్తారు. నానమ్మా, తాతయ్య అని పిలుస్తూ వాళ్ళ దగ్గరికొస్తారు పిల్లలు. శారదా ప్రసాదులు పిల్లల పిలుపులు విని సంతోషపడుతూ దగ్గరికొచ్చిన పిల్లల్ని తీసుకుని గుడిసెలోకి వెళ్తారు. మంచంలో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. మట్టి ఇంట్లోని బెడ్ మీద అనామిక నీరసంగా పడుకొని ఉంది. అప్పుడే అక్కడికి రమేష్ వచ్చాడు. అనామిక, ఇప్పుడు నీకెలా ఉంది? ఒళ్ళంతా ఒకటే నొప్పులండి. ఇంటి పనులు చేయడం నా వల్ల కాదు. పని మనిషి వనిత వచ్చిందా? లేదనామిక, రాలేదు. నువ్వు చెప్పినట్టుగా నేను తన ఇంటికి వెళ్ళాను. తను వాళ్ళ బంధువులు చనిపోతే వెళ్ళిందని పక్క వాళ్ళు చెప్పారు. ఇక నేను తిరిగి వచ్చేసాను. అయ్యో, ఇప్పుడెలా? పిల్లలు ఆకలితో ఉంటారు కదా, బయటికి తీసుకెళ్ళి ఏమైనా తీసుకురండి. అనామిక, ఈరోజు ఆదివారం కదా, మర్చిపోయావా? పిల్లలు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అక్కడ అమ్మ పిల్లలకి ఇష్టమైన వంటలు చేసి కడుపు నిండా పెడుతుందిలే. నాన్న వాళ్ళిద్దరినీ బాగా ఆడిస్తాడు. అక్కడ వాళ్ళు సంతోషంగానే ఉంటారు. వాళ్ళ గురించి నువ్వేమీ కంగారు పడకు. మీరేం తింటారు? మరి నాకోసం ఏం తెస్తారు? నీకు తెలుసు కదా అనామిక, నాకా వంట చేయటం రాదు. హోటల్కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకొస్తానులే. చూసావా అనామిక, పొదుపు సంఘం నుంచి 2 లక్షల రూపాయల రుణం కింద వచ్చాయని సంబరపడుతూ
లక్షాధికారిని అయిపోయాను అనే గర్వంతో అమ్మని ఎన్నో మాటలన్నావు, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అని అనామిక కోపంగా అంటుంది. అక్కడి నుంచి రమేష్ వెళ్ళిపోతాడు. ఇక ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. శారదా ప్రసాదులు పెద్దవాళ్లు కదా అని ఎవరూ కూలీ పనులకు పిలిచేవాళ్లు కాదు. వాళ్ల దగ్గర డబ్బులుండేవి కాదు. దాంతో శారదా దంపతులకి జీవనం కష్టంగా మారింది. ఒకరోజు ప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. శారదా, భర్తగా నేను నిన్ను సాదుకోలేకపోతున్నాను. బాధపడబాకండి, దేవుడు మనల్ని చూస్తా ఉంటాడు, మనకు కూడా మంచి రోజులనెత్తాడు అని ఓదార్చి బయటకొస్తుంది శారద. అప్పుడు శారదకి నేరేడు చెట్టుకి చాలా నేరేడు పళ్ళుండటం కనిపిస్తుంది. వాటిని శారద చూస్తూ మురిసిపోతుంది. ఏవండి, ఒకసారి బయటికి రండి అని పిలవగానే గుడిసెల నుంచి ప్రసాద్ బయటకొస్తాడు. ఏమైంది శారదా అంటూ నేరేడు చెట్టుని చూస్తాడు. ఆ చెట్టుకి నేరేడు పళ్ళు చాలా ఉంటాయి. దేవుడున్నాడు, మన బాధను అర్థం చేసుకుని నేరేడు పళ్ళనిచ్చాడు. ఇక నేను ఇటు నమ్ముకొత్తాను, మీరింటి దగ్గరే ఉండండి, మనకు కూడా మంచి రోజులొత్తాయి అని చెప్పి శారద ఒక గంప తీసుకొని ఆ చెట్టు కిందకు వెళ్ళగానే నేరేడు పళ్ళు వాటికి అవే పైనుంచి వచ్చి గంపలో పడుతూ ఉంటాయి. శారదా ప్రసాద్ ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడొక నేరేడు పండు పెద్దగా అవుతుంది. ఆ పండుకి కళ్ళు నోరు వస్తాయి. శారదా, నేరేడు చెట్టు చెప్పమని నాకు చెప్పింది, నేను నీకు చెబుతున్నాను, విను అని చెప్పగానే శారద దంపతులు అయోమయంగా చూస్తూ ఉంటారు. తను ఒక మాయా నేరేడు పళ్ళ చెట్టంట. నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రోజు నీళ్లు పెడుతూ పశువుల నుంచి కాపాడుతూ పెంచి ఇంత పెద్దగా చేసినందుకు నీకు ఈ నేరేడు పళ్ళిచ్చి నీ రుణం తీర్చుకుందంట అని చెప్పగానే శారద దండం పెడుతుంది. ఇక నుంచి నీకు కావలసిన నేరేడు పళ్ళని ఇస్తుందంట. వాటి నమ్ముకుని సంతోషంగా ఉండమని నేరేడు చెట్టు చెబుతుంది. అలాగేనమ్మా అని శారద చెప్పగానే నేరేడు పండు మాయమవుతుంది. శారద ఆ రోజు నుంచి నేరేడు పళ్ళు తీసుకెళ్లి అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. కోడలు అనామిక గొప్పలికి పోయి అప్పులు చేసి అందరి చేత మాటలు పడుతుంది. వాళ్ల మీద కోపాన్ని భర్త రమేష్ మీద తీర్చుకుంటూ ఉంటుంది. మీలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఈ బాధలు తిట్లు తప్పవు కదా. డబ్బులు సంపాదిస్తున్నాననే పొగరుతో గొప్పలికి పోయింది నువ్వు, అప్పుడు అప్పులు చేసింది నువ్వు, ఇప్పుడు తిప్పలు పడుతుంది నువ్వు. నేను చెప్పిన మాటలు విన్నావా నువ్వు? ఇప్పుడు నన్ను మీరు కూడా మాటలతో బాధ పెట్టాలని అనుకుంటున్నారా? కాళ్ళు చేతులు బాగున్నాయని పాచి పనులు చేసుకోమని మా అమ్మను బయటికి నెట్టినప్పుడు మా అమ్మ ఎంత బాధపడి ఉంటుందన్నమిక. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్నది నిన్ను చూశాకే నాకు అర్థమైంది. ఇక నేను నా పిల్లలు కూడా మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నా అని చెప్పి హరీషు భవ్యల్ని తీసుకుని శారద వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. పిల్లలతో వచ్చిన కొడుకుని చూసి శారద దంపతులు సంతోషపడతారు. పిల్లల ద్వారా విషయం తెలుసుకుని శారద నేరేడు పళ్ళు అమ్మగా వచ్చిన డబ్బుల్ని తీసుకుని ఇంట్లో ఏడుస్తున్న కోడలు అనామిక దగ్గరికి వచ్చింది. శారదని చూసిన అనామిక ఇలా అంటుంది. నన్ను మన్నించండి అత్తయ్య, నేను మీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాను. పొగరుతో చేసిన తప్పులని మన్నించి అప్పులన్నీ తీర్చండి అని వేడుకుంటుంది. ఇక శారద తన దగ్గర ఉన్న డబ్బులతో అప్పులన్నీ తీర్చేస్తుంది. అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు.